సొసైటీలో ఏదైనా జరిగిందంటే వెంటనే మన ప్రజా కవులు తమ పాట ద్వారా పద్యం ద్వారా ఎంతో కథం కలుపుతారండి. అలాంటి కవుల్లో మనం చెప్పుకోదగ్గ కవులు ఎవరంటే గోరెటి వెంకన్న, గద్దర్, విమలక్క గారు. ఇలాంటి వాళ్ళు మీకు ఏమైనా హెల్ప్ చేశారమ్మా? ఆ రోజుల్లో నాకు హెల్ప్ చేసింది అని అంటే నాగౌడి గారి భార్య పుణ్యవతి గారండి. ఆవిడ ఏం చేశారంటే హైకోర్టులో ప్రజావాజ్యం వేశారండి. హైకోర్టులో ప్రజావాజ్యం వేసింది పుణ్యవతి గారి తరఫున వేశారు. వేసేసి ముందు ప్రత్యూష ఎలా చనిపోయింది అన్నది కావాలి మాకు. హత్యనా ఆత్మహత్యనా మాకు అంటే ప్రజలందరికీ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె ఒక నటి కాబట్టి ప్రజలందరం కూడా మేమందరం కూడా అడుగుతున్నాం, ఆమెకు న్యాయం చేయండి, అసలు ఆమె హత్యనా ఆత్మహత్యనా తేల్చండి అని చెప్పేసి ప్రజావాజ్యం కోర్టు హైకోర్టులో వేసింది పుణ్యవతి గారండి. ఆవిడ కేసు వేసిన తర్వాత ఆ కేసును ఫైనల్ చేసి దాన్ని మళ్ళీ ఇక్కడ సెషన్ కోర్టుకు ట్రాన్స్ఫర్ చేశారు. కాకపోతే ఏంటంటే అక్కడ జరిగింది ఏంటంటే ప్రజావాజ్యంలో వేసిన పుణ్యవతి గారు చేసిన సాయానికి అక్కడ ఒక నష్టం ఏం జరిగిందంటే నాకు అక్కడ ఇద్దరండి డబుల్ బెంచ్ జడ్జెస్ అండి. అక్కడ డబుల్ బెంచ్ జడ్జెస్ లో కోర్టులో డిస్కషన్స్ ఆర్గ్యుమెంట్స్ జరిగి ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అక్కడ ఏం చేశారంటే ప్రత్యూషకు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ ఈవెన్ మునిస్వామి రిపోర్ట్, పోస్ట్ మార్టం రిపోర్ట్ కానివ్వండి, అప్పుడు డాక్టర్స్ ప్యానల్స్ ఒక కమిటీ వేశారు, త్రిసభ్య కమిటీ. ఆ త్రిసభ్య కమిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కానీ ఇంకా అదర్ రిపోర్ట్స్ కానీ అన్ని కూడా ఒక ఐరన్ బాక్స్ లో పెట్టి ఐరన్ బాక్స్ ని సీల్ చేసి దాన్ని హైకోర్టులో ప్రిజర్వ్ చేశారండి. ప్రిజర్వ్ చేసి ఆ డాక్యుమెంట్ లో ఎవ్వరు కూడా ఇవ్వకూడదు. ఒకవేళ సెషన్ కోర్టులో జడ్జిమెంట్ అడిగితే డైరెక్ట్ గా జడ్జికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ హైకోర్టుకు రావాలి. నేను అడిగేది ఒకటే, ఇక్కడ ఎందుకు ప్రత్యూష సంబంధించిన రిపోర్ట్లన్నీ కూడా ప్రిజర్వ్ ఆ రోజు నుంచి కూడా ఇప్పుడు మీరు అడుగుతున్నంత వరకు కూడా నేను అడుగుతూనే ఉన్నాను. నాది అరణ్య రోదనే అవుతుంది కానీ ఎవ్వరు కూడా ఈ తల్లి కోసం కానీ ఈ తల్లి రోదన ఎవరు పట్టించుకోవట్లేదు. నేను ఒకటే అడుగుతున్నాను, ప్రత్యూష నక్సలైట్ కాదు, క్రిమినల్ కాదు, లేకపోతే ఏ ఫేమస్ పొలిటీషియన్ కాదు, అవునా? అమ్మాయి ఒక సాధారణ ఒక అమ్మాయి, ఏదో ఒక హీరోయిన్ గా అవకాశాలు వచ్చింది, ఒక ఎదుగుతున్న ఒక అమ్మాయి నటి. ఆ అమ్మాయివి అంతగా రిపోర్ట్స్ ని హైకోర్టులో ప్రిజర్వ్ చేయాల్సినంత అవసరం ఏంటి? అందులో ఏ అన్యాయం లేకపోతే, అమ్మాయికి ఎట్లాంటి అన్యాయం జరుగుతున్నది అని తెలియకపోతే మీరు ఎందుకు ప్రిజర్వ్ చేశారు? తల్లికి ఎందుకు తెలవనివ్వట్లేదు? అసలు నిజాలు తల్లికి ఎందుకు తెలవనివ్వలేదు? మీరు ఏమైంది అనేది తల్లి ఎన్నిసార్లు అడిగినా ఎవరు చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పట్లేదు, కోర్టు చెప్పట్లేదు, ఎవ్వరు చెప్పట్లేదు. ఎందుకు చెప్పట్లేదు? ప్రత్యూషను ఎందుకు ఆ విధంగా, ప్రత్యూష నిజాలను ఎందుకు ఆ విధంగా సమాధి చేశారు? అదొక్కటి. నేను చచ్చిపోయే వరకు కూడా ఆ క్వశ్చన్ అలాగే ఉంటుందండి. ఇంకా ఆ క్వశ్చన్ కి నాకు ఆన్సర్ దొరకదు. నేను ఫ్రాంక్ గా చెప్తున్నానండి, ఒకటి ఈ డెమోక్రసీ ప్రభుత్వంలో నేను ఒక మొగాడిని అని చెప్పుకోవడానికి నాకు సిగ్గు చెట్టుకుందండి. నిజం చెప్తున్నానండి, ఇదో షోకి మాత్రం కాదు. ఇంత ఘోరమైన సమాజమా? ఒక టీచర్ కి ఇది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేని సమాజంలో ఐఎమ్ ప్రౌడ్ టు ఇండియన్ అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుచేటుగా ఉందండి. మరిన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. షైన్ లైక్ ఏ స్టార్. ఇప్పటి కేసీఆర్ ప్రభుత్వాన్ని మీరేం కోరుతున్నారమ్మా? ఆ రోజు 2002లో ఆ మహానుభావుడు ఆ సారే నాకు హెల్ప్ చేశారు. అంటే ఆ రోజుల్లో నాకు ఎలాంటి సహాయం కావాలో అలాంటి సహాయం నాకు అందించారు. అతను ఒక్కరే నాకు సాయం చేస్తుంది, మిగతా వాళ్ళు ఎవ్వరూ చేయలేదు. ఈ రోజు కూడా అంటే మనం అదృష్టం కొద్దీ ఈ రోజు తెలంగాణ మనకి సపరేట్ రాష్ట్రం అయిపోయింది. సో ఇంకా మన అదృష్టం కొద్దీ ఆయనే సీఎంగా వచ్చారు. కాబట్టి నేను కోరుకునేది మా కుటుంబానికి ఎలాంటి సహాయ సహకారాలు అందించినా నేను చాలా సంతోషిస్తాను. నా కొడుకుకి ఎలాంటి సహాయ సహకారాలు అందించినా నేను చాలా సంతోషిస్తాను. ఎంతో మందికి ఆయన సాయం చేస్తున్నాడు, చూస్తున్నాం. పొద్దున్న లేస్తే టీవీలలో చూస్తున్నాం. ఎంతో మంది కళాకారులకు సాయం చేస్తున్నాడు, ఎంతో మంది అమ్మాయిలకు సాయం చేస్తున్నాడు. ఎవ్వరు వచ్చినా దాన కర్ణుడు లాగా లేదు అనకుండా చేతిలో ఏదో ఒక సాయం చేసి పంపిస్తున్నాడు. అలాగే మా కుటుంబానికి ఎలాంటి సహాయ సహకారాలు అందించినా మేము చాలా సంతోషిస్తాము, అందించాలని కూడా నా కుటుంబం తరపున నేను కోరుతున్నాను. ప్రత్యూష చారిటబుల్ ట్రస్ట్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఒక్కసారి మా వ్యూవర్స్ కోసం మరోసారి చెప్పండి మా ప్లీజ్. అంటే నేను ప్రత్యూష ట్రస్ట్ పెట్టినప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ మెడికల్ సర్వీసెస్ అని చెప్పేసి పెట్టుకున్నానండి. ఎందుకు మెడికల్ సర్వీసెస్ అంటే మీ అమ్మాయి కదా, మీరు మళ్ళీ అందులో ఎందుకు మెడికల్ సర్వీసెస్ పెట్టుకున్నారు ఉమెన్ ఎంపవర్మెంట్ కాకుండా అని ఎవరికైనా డౌట్స్ వస్తుండొచ్చు. నేను మెడికల్ సర్వీసెస్ కూడా ఎందుకు ఇన్క్లూడ్ చేసుకున్నానంటే నా కూతురు
కేర్ హాస్పిటల్లో ఎటువంటి ఎయిడ్ లేకుండా, ఎటువంటి మెడికల్ ఎయిడ్ లేకుండా, ఎటువంటి మెడికల్ ట్రీట్మెంట్ చేస్తున్నాము అని చెప్పి అబద్ధంతో నా కూతుర్ని చంపారు అక్కడ. చంపారు. నా కూతురు చనిపోలేదు, చంపబడ్డది. చనిపోయిన నా కూతురు, ట్రీట్మెంట్ అవుతున్న కూతుర్ని కూడా దగ్గరికి వెళ్ళి నా కూతుర్ని నేను చూస్తానండి అని చెప్పి కంటే పుట్టాడు ఏడుస్తూ ఉంటా కూడా నన్ను 10 గజాల దూరంలో నిలబడి నీ కూతురు అక్కడే ఉంటుంది, నువ్వు అక్కడి నుంచే చూడాలి కానీ దగ్గరికి వెళ్ళొద్దు అన్నారు. మాస్క్ పెట్టారు, ఏమేమో ఎక్విప్మెంట్స్ పెట్టారు. చనిపోయిందా బతికిందా తెలవని పరిస్థితుల్లో అక్కడ పెట్టేసి దగ్గరికి వెళ్తే ఏం నిజాలు బయటపడుతున్నాయో ఈ తల్లి ఏం చూసుకుంటుందో అని చెప్పేసి నన్ను 10 గజాల దూరంలో నిలబెట్టి నా కూతుర్ని చూపించారు. అప్పుడే ఆ తర్వాత నాకు అనిపించింది ఇలాంటి నా కూతురు బతకలేదు, ఇలాంటి స్థితికి వచ్చి లాస్ట్ స్టేజ్కి వచ్చేసి నా కూతురు చనిపోయింది, చంపేశారు, ప్రాణం వదిలింది అక్కడ. కాబట్టి ఇట్లాంటి అమ్మాయిలకు ఏమైనా సహాయ సహకారాలు అందుతే నాతో అయినంత వరకు, అది 0.1 కావచ్చు, 100% కావచ్చు, ఎంతైనా కావచ్చు, నాతోటి చేతనైనంత వరకు కొంతమంది అమ్మాయిల కన్నా ఎలాంటి వైద్య సౌకర్యాలైనా వైద్య సహకారాలైనా అందిద్దామని చెప్పేసి నేను మెడికల్ సర్వీసెస్ అని కూడా పెట్టుకున్నానండి. ఉమెన్ ఎంపవర్మెంట్ అయితే దాదాపు నేను ఇప్పుడు భువనగిరి అండ్ నల్గొండ సరౌండింగ్స్ అన్నిట్లలో కూడా దగ్గర 20,000 మంది వరకు నేను ట్రైనింగ్స్ ఇచ్చున్నానండి. ఇన్ ఆల్ టైలరింగ్, కంప్యూటర్స్, ఎంబ్రాయిడరీ, మళ్ళీ మగ్గం, స్పోకెన్ ఇంగ్లీష్. ఎందుకంటే అక్కడ విలేజ్ గర్ల్స్ ఏంటంటే 10th ఇంటర్మీడియట్ చదువుంటారు, దే డోంట్ నో ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ రాదు, అంటే ఫ్లూయెంట్ గా మాట్లాడలేరు వాళ్ళు. అట్లీస్ట్ కొద్దిగా స్పోకెన్ ఇంగ్లీష్ నేర్పిస్తే వాళ్ళు అట్లీస్ట్ సూపర్ మార్కెట్లలో అక్కడ ఇక్కడ కంప్యూటర్స్ దగ్గర వర్క్ చేసుకుంటారు. సో ఎక్కడైనా రిసెప్షనిస్ట్ గా ఉంటే ఇంగ్లీష్ రావాలి వాళ్ళకని చెప్పేసి మేము అవన్నీ పెట్టి దాదాపు 20,000 మంది గర్ల్స్ వరకు నేను ఇప్పటి వరకు ట్రైనింగ్స్ ఇచ్చున్నానండి. ఫ్యామిలీ కౌన్సిలింగ్ దాదాపు 3-4 years నుంచి మేము రన్ చేస్తున్నాము. ఎంతో మందికి కుటుంబాలకు మేము సహాయ సహకారాలు అందిస్తున్నానండి. నియర్లీ మేము మెడికల్ క్యాంప్స్ కూడా 100 అబౌవ్ నేను మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసి ఉన్నానండి. మన చిట్యాల, చౌటుప్పల్ ఇటు సైడ్ మనకు ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటుంది, నల్గొండ డిస్ట్రిక్ట్ లో ఫ్లోరైడ్ ఎక్కువగా ఉంటుంది. అందుకనే నేను సనత్ నగర్ ఆయుర్వేద హాస్పిటల్, రామంతపూర్ హోమియోపతి, గాంధీ హాస్పిటల్ ఇలాంటి వాళ్ళ గురించి మెడికల్ టీమ్ని తీసుకెళ్లి అక్కడ ఫ్లోరైడ్ కావాల్సిన, అంటే ఫ్లోరైడ్ మనం కంప్లీట్ చేయండి, గవర్నమెంట్ ఏం చేయట్లేదు, హైకోర్టే ఏం చేయలేకపోతుంది. అట్లీస్ట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకునే విధంగా పెయిన్స్ ఉండకుండా, బాడీలో కానీ బోన్స్లలో కానీ పెయిన్స్ ఉండకుండా, కాల్షియం డెఫిసిట్ కాకుండా మేము వాళ్ళకి ఆయుర్వేదిక్ పిల్స్ కూడా, క్యాప్సూల్స్ కూడా పంచేవాళ్ళమండి. అలా అనేక మెడికల్, అంటే గైనకాలజిస్ట్ కానీ, ఐస్ కానీ, ఇయర్ కానీ, థ్రోట్ కానీ ఇలాంటి మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేసుకుంటూ వెళ్తున్నామండి. ఇఫ్ పాసిబుల్, గాడ్ బ్లెస్సింగ్ అస్. నాకు మన తెలంగాణ గవర్నమెంట్ హెల్ప్ చేసిన, సీఎం గారు హెల్ప్ చేసిన, I can do more and more services to people, especially women. ఓకే సార్, సీఎం గారు, కేసీఆర్ గారు మీరు ఎంతో హెల్ప్ చేశారు ప్రత్యూష హత్య కేసులో. బట్ ఒక విషయం ఏంటంటే సార్, మీరు ప్రత్యూష గారు మదర్కి ఇంకొంచెం హెల్ప్ బెటర్మెంట్ లో మీరు వాళ్ళకి సహకరిస్తారని మేము ఆశిస్తున్నామండి. మరికొన్ని అప్డేట్స్ తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షైన్ లక్కీ స్టార్ కి. ఒక విషయం, ప్రణీత్ చంద్ర గారు తెలుగు మూవీ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారని మేము ఆశిస్తున్నాము. దీని మీద మీ వివరణ ఇవ్వండి. అంటే యాక్చువల్లీ నేను పాప చనిపోయిందండి. పాప చనిపోయినప్పుడు బాబు 10th క్లాస్ అండి, 10th లో ఉన్నాడు పాప. పాప 10వ రోజు దినకర్మ తెల్లారే ఆయనకు 10th బోర్డ్ ఎగ్జామ్స్ అండి. ఈ రోజు దినకర్మ అయింది, నెక్స్ట్ డే మార్నింగ్ బోర్డ్ ఎగ్జామ్ అండి. ఈవినింగ్ బాబుని తీసుకొని దినకర్మలు చేసేసుకొని ఈవినింగ్ బాబుని తీసుకుని మళ్ళీ నేను హైదరాబాద్ వచ్చేసానండి. నెక్స్ట్ డే మార్నింగ్ బోర్డ్ ఎగ్జామ్ ఆయనకి 10th లో ఉన్నాడని చెప్పి. ఆ రాత్రి వచ్చేసి ఇంటికి వెళ్ళకూడదు అని అంటే లాలాపేటలో ఒక చిన్న గుడి, ఒక ఆంజనేయ స్వామి గుడిలో బాబు నా లైట్ పూజారికి చెప్పి లైట్ ఆఫ్ చేయొద్దండి, బాబు చదువుకుంటాడని చెప్పేసి ఆ 10th డే పాప 10th డే నైట్ కూడా బాబుని అక్కడ కూర్చోబెట్టుకుని రాత్రి 12 గంటల వరకు చదివించుకున్నానండి. 7 గంటల వరకు వచ్చేసి గుళ్ళో నిద్ర చేయాలి అంటే ఆ గుళ్ళో కూర్చొని బాబుని చదివించేసుకొని మార్నింగ్ 7 o'clock బాబుని తీసుకొని ఇంటికి వచ్చేసి 8:30కి మళ్ళీ 9 o'clock స్టార్ట్ అండి. బాబు 8:30కి తీసుకెళ్లి బాబుని స్కూల్లో వదిలిపెట్టుకున్నాను. అంటే అంత దుఃఖంలో కూడా నా కొడుకుని చదివించుకున్నానండి నేను. ఆ తర్వాత పాప చనిపోయిన ఒక 4-5 months కి మళ్ళీ నేను కుదుటపడి బాబుని తీసుకొచ్చేసి తేజ గారి దగ్గర కాస్ట్యూమ్ డైరెక్టర్ ఉంటారండి, ఆయన దగ్గర బాబుని యాక్టింగ్ జాయిన్ చేశానండి. నిరాటంకంగా 8 సంవత్సరాలు బాబుని యాక్టింగ్ నేర్పించాను. 15th డే నుంచి 22nd, 23rd year వరకు బాబు యాక్టింగ్ నేర్చుకున్నాడు. అదే అందులో యాక్టింగ్ ఒకవైపు నేర్చుకుంటూ మళ్ళీ ఒకవైపు డాన్స్ నేర్పిస్తూ, ఒకవైపు రామలక్ష్మణుల గారి దగ్గర ఫైట్స్ నేర్పిస్తూ ఇలా 8 years నాన్ స్టాప్ నేర్పించానండి. ఒక బాబుది MBA కంప్లీట్ అయింది, 23rd year వరకు MBA కంప్లీట్ అయిపోయింది.
ఎంబీఏ కంప్లీట్ అయిపోయిన తర్వాత బాబుని మెల్లిగా నేను ఎలా అనుకున్నానంటే ఎక్కడైతే పోగొట్టుకున్నానో అక్కడ మళ్ళీ నిలబడాలి. ఓకే, షూర్. నేను నా కూతుర్ను పోగొట్టుకున్నాను, మళ్ళీ కూతుర్ను పోగొట్టుకున్న అదే ఇండస్ట్రీలో నా బాబుని నిలబెట్టాలి అనే ఒకే ఒక ఆశయంతో చిత్తశుద్ధి లేకుండా నా కృష్ణ కూడా ఎలా చెప్తే అలా విన్నాడు. ఎంత హార్డ్ వర్క్ చేయమంటే అంత హార్డ్ వర్క్ చేశాడండి. ప్రస్తుతానికి బాబు సినీ ఫీల్డ్కి ఎంటర్ అవుతున్నాడండి. మేబీ డిసెంబర్లో సినిమా కన్ఫర్మ్ అయింది, షూటింగ్కి వెళ్తున్నాడు. బాబుని అందరూ చలనచిత్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా, హీరోలు కానీ, ప్రొడ్యూసర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ, ప్రతి ఒక్కరు కూడా బాబుని ఆశీర్వదించాలండి. బాబు అతి త్వరలో చలనచిత్రానికి వస్తున్నారండి. అందరి ఆశీర్వాదం బాబుకు ఉండాలని చెప్పేసి మీ అందరికీ ఖచ్చితంగా షూర్ అమ్మా. విష్ యూ ఆల్ ది వెరీ సక్సెస్ అమ్మా. విష్ యూ glorious, victorious, happy success for your entire life, professional and personal. One more thing అండి, యాజ్ ఏ ఎడ్యుకేటెడ్ వన్ గా మీరు సొసైటీలో కామన్ పీపుల్ వాల్యూస్ కి ఇంపార్టెన్స్ ఇస్తాం, కామన్ పీపుల్ వాల్యూస్ కి ఇంపార్టెన్స్ ఇస్తామని అంటారు కదా. ఐ వుడ్ లైక్ టు